చేసిన నీ తల్లికే రూపమేదో తెలీదా? నీ తల్లి గర్భంలో రూపమంతా దేవుడే చేశాడుగా. ఎవరు చేయని అవయవాలను దేవుడు చేశాడుగా. నీ రూపమెవరు నిర్మించకుంటే దేవుడు శిల్పే కదా. ఇలాంటి భావాలు వాళ్ళు చెప్పాలని ఈశ్వరమునిచ్చాడుగా. ఇచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా? చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా? ఇచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా? చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా? చూపించిన దేవుడు లేడా? ఈశ్వరము దేవుడు లేదా? పసిగణములో మాట రాదా? స్వరమున్న మాట్లాడలేవా? మనిషికే మాటలెందుకు? ఇచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా? చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా? చక్కగా పాట పాడిన సహోదరులకు క్రీస్తు పేరిట నా వందనమును తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థనలోకి వచ్చినాము కనుక ఈ తరంలో ఇంతటి జ్ఞానాన్ని నేర్పిస్తున్న మన ఆత్మీయ తండ్రి జయశాల గారి గురించి, అలాగే అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ అంటే ప్రతి ఒక్కరి గురించి, జాయింట్ డైరెక్టర్ గురించి, అలాగే ప్రతి ఒక్క కాలేజీల గురించి, ప్రతి ఒక్క రీసెర్చ్ సెంటర్ గురించి, అలాగే యూనివర్సిటీని గురించి, అలాగే అందులో బోధిస్తున్న ప్రిన్సిపాల్స్ను లెక్చరర్స్ గురించి, మన ఎరుగులో జరుగుతున్న పరిచర్య గురించి, ప్రతి ఒక్క కాలేజీల గురించి, శ్మశాన వాటి గురించి, అలాగే ఈ పోయిన బుధవారం జరిగిన లేఖనాల పరిశోధన గురించి వీటిని అన్నిటిని జ్ఞాపకం చేసుకునే సహోదరి రమాదేవిని కోరుతున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వందనములు, అలాగే దైవజనులకు కూడా వందనములు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు మా కన్న తండ్రి మీకు యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు నాయనా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నిన్ను తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యాన్ని, అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకే మీకు వందనములు నాయనా.
నైనా తండ్రి నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే మీకు వందనములు నైనా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి ఇంకొక దినాన్ని ప్రసాదించినందుకే మీకు వందనములు నైనా తండ్రి మేము భూమి మీద బ్రతికున్నామంటే తండ్రి నీ పని ఉందని గుర్తెరిగి తండ్రి నీ పని కోసం ఆరాటపడే మంచి మనసును దయచేయండి తండ్రి. అలాగే తండ్రి ఆత్మీయ తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. అలాగే తండ్రి ఆయన ఉన్న తరంలోనే తండ్రి మమ్మల్ని కూడా పుట్టించావు తండ్రి, మీకు వందనములు నైనా తండ్రి. అలాగే తండ్రి ప్రసన్నకు కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. సువార్త పనిలో వెళ్తుండగా తండ్రి ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి అక్కడ చెప్తుండగా తండ్రి అన్నగారికి సంయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. వింటున్న వారు తండ్రి అనేక మంది తండ్రి విని తండ్రి నీ కోసం నమ్మకంగా బ్రతికి మంచి మనసును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి తండ్రి. అలాగే తండ్రి డిప్యూటీ డైరెక్టర్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, వాళ్ళకు కూడా ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి ప్రిన్సిపాల్స్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. వాళ్ళకు కూడా నీ సువార్త ప్రకటిస్తుండగా తండ్రి ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి. అలాగే తండ్రి ప్రిన్సిపాల్స్ను వైస్ ప్రిన్సిపాల్స్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అలాగే తండ్రి బుధవారం జరిగిన లేఖనాల తండ్రి చక్కగా జరిపించిన విధానాన్ని బట్టే మీకు వందనములు నైనా తండ్రి ఎన్నో మాటలు విన్నాం తండ్రి, ఆ మాటల ప్రకారంగా బ్రతికే మంచి మనసును మాకు దయచేయండి తండ్రి. అలాగే తండ్రి చెప్తున్న అన్నగారికి సంయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. అలాగే తండ్రి వింటున్న మేము వినగలి చెవిని గ్రహించగలే మంచి మనసును మాకు దయచేయండి తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థించిన సహోదరునికి క్రీస్తు పేరిట నా వందనం తెలియజేసుకుంటున్నాను. ముఖ్య సందేశానికి వచ్చినాం కనుక అంశం వచ్చేసి సహస్రాలతో సొంత ఇంటిని కూల్చుకునే వాళ్ళు ఎవరని ఆ పాఠం వచ్చేసి మన సహోదరుల ముఖ్య సందేశాన్ని సహోదరులు ఏం పనులలో సహోదరులు దైవజనుల వాక్య సందేశాన్ని అందించమని కోరుతున్నాను. రెఫరెన్స్ రీడింగ్ కౌన్సిలర్ చదివి వినిపించాలని కోరుతున్నాను. దేవుని వాక్యం నేర్చుకోవటకు విచ్చేసిన దేవుని బిడ్డలు కూడా క్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాము. అందరూ ఎలా ఉన్నారు? మీటింగ్లో అలసిపోయినారా? నిజంగా మీరు చేసిన పనికి అక్క చాలా సంతోషపడింది. అంతకంటే దేవుడు గొప్పగా మిమ్మల్ని బట్టి సంతోషించినాడు. శక్తి లోపంలో కూడా కష్టపడ్డారు, ఐకమత్యతో పనిచేశారు, చక్కగా దేవుని వాక్యాన్ని విన్నారు. అయితే అక్క వెళ్ళిపోతే ఒక విషయం చెప్పింది, చెప్పండి. అది చివరి ప్రార్థన చేసే ముందర కొన్ని విషయాలు అందరితో మాట్లాడి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఏం చెప్పింది? మార్త పని వరకే నిలబడిపోయింది. మరి ఏం చేసింది అంటే పని చేయాలా, వాక్యం వినాలా, విన్న వాక్య ప్రకారం మనము ఏదో ఒక నేర్చుకోవాలా, నేర్చుకున్న వాక్య ప్రకారం మనము బ్రతకాలా, అదే చెప్పింది. రైట్. అయితే పిల్లలకందరికీ ఒక సూచన చెప్పింది, స్త్రీలందరికీ ఆరోగ్యం కాపాడుకోండి, చక్కగా ఉండండి, దేవుని పని గొప్పగా చేయండి చెప్పింది. వెళ్ళిపోతే నాకు అదే చెప్పింది, మీకు అదే చెప్పింది. ఓకే.
మీరందరూ కష్టపడినందుకు దేవుడు మీకు రాజ్యం ప్రతిఫలం ఇస్తున్నాడు. అయితే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఆలోచిద్దాం. అంతకంటే ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడే మా దేవ, యేసుక్రీస్తు వారిపేట వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ ప్రేమ చేత మమ్మల్ని కాచి కాపాడి ఈ దినాన్న సజీవులెక్కలు ఉంచి వాక్యం నేర్చుకునే భాగ్యం ఇచ్చిన వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ నీకు విధేయులమై నీ వాక్యానుసారంగా బ్రతుకుచు అనేక మందికి వాక్యం వెదజల్లే భాగ్యం తెచ్చాను కోరుకుంటే దేవా, వాక్యం చెప్పబోతే నా కూడా సముచిత జ్ఞానం ప్రశాంతను వేడుకుంటూ వింటున్న వారికి వినగల చెవిని వాక్యాన్ని గ్రహించే శక్తిని తెచ్చని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొచ్చిన మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ పొరపాటు వందనాలమ్మా. చివరిలో నోట్స్లు అందరూ చూస్తాను, జాగ్రత్త రాసుకోండి. ఓకే, ఈరోజు మన పాఠము స్వహస్తాలతో సొంత ఇంటిని కూల్చుకున్నది ఎవరు? హస్తం అనగా చెయ్యి, ఇల్లు అనగా కుటుంబం. ఇల్లు అనగా కుటుంబం. కూల్చుకోవడం అనగా పాడు చేయడం కానీ నాశనం చేసుకోవడం కానీ అది కూల్చుకోవడం. మన పాఠం పేరు స్వహస్తాలతో సొంత ఇంటినే కూల్చుకున్నది ఎవరు అనే పాఠం మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే, రైట్. అందరి చేతిలో బైబిల్ ఉన్నది కనుక ప్రతి వచనాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ బైబిల్ ఉన్న వచనానికి ఎలాగా దేవుడు మనతో ఆ వివరణ ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించుకుని ముందుకెళ్ళిపోదాం. ముఖ్యంగా స్త్రీలందరికీ 2 విషయాలు తెలియాలి. జ్ఞానం అంటే తెలియాలి, ముడత్వం అంటే ఏదో తెలియాలి. సొంత ఇంటిని కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి, ఇంటిని కూల్చుకోవాలంటే మూఢత్వము కావాలి. మన ఇంటిని మనం కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి, ఇంటిని కూల్చుకోవాలంటే మూఢత్వం చాలా అవసరం. ఈ 2 విషయాలు తెలిస్తే ఇల్లు కట్టుకుంటున్నామా, మన ఇంటిని మనము పడద్రోసుకుంటున్నామా అనే విషయాన్ని మనకు తెలిసిపోతుంది. దానికి అందుకే ఒక రెఫరెన్స్ చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ మన పాఠం స్టార్ట్ అవుతుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. మనకు సంబంధించిన రెఫరెన్స్లు వచ్చేసినాయి. ఇక్కడ 2 స్త్రీలు కనబడుతున్నారు. ఒక స్త్రీ ఎవరమ్మా? ఒక స్త్రీ ఎవరు? శాలిని ఇక్కడ చూడు, పావునే స్టడీ. ఒక స్త్రీ ఎవరు? జ్ఞానవంతురాలు. మరొక స్త్రీ ఎవరు? మూర్ఖురాలు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటున్నది, మూఢురాలు తన చేతులతో ఇల్లును ఊడబెరుక్కుంటున్నది అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఓకే, రైట్. అయితే ఇల్లు అనగానే మనకు బైబిల్లో చాలా రకాల ఇల్లు కనబడతాయి. ఇల్లు అనగానే ఒకసారి శరీరం అంటాడు, దేహం అంటారు. ఇల్లు అనగానే సంఘం ఒకసారి చెప్పబడుతుంది. ఇల్లు అనగానే కుటుంబం అని ఒకసాట చెప్పబడుతుంది. మనం ఈరోజు కుటుంబం గురించి మనం తీసుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటున్నది, రైట్. అయితే జ్ఞానం అంటే ఏంటి, దానికి మూలం ఏందో మనం తెలియాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది కదా, ఏంటి జ్ఞానం అంటే? జ్ఞానం అనగా ఏంటి, మూలం ఏంటి జ్ఞానానికి? జ్ఞానవంతురాలు. మంచి మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 111వ కీర్తన 10వ వచనం. కీర్తనల గ్రంథం 111వ కీర్తన 10వ వచనం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 111వ కీర్తన 10వ వచనంలో, భక్తిహీనులు తాను చూచి చింతపడుదురు, వారు పనుల కొరుకుచు క్షీణించిపోదురు. 111 10వ వచనం. యెహోవా యందలి భయము
జ్ఞానమునకు మూలం. మూలం దొరికింది జ్ఞానానికి. ఏంటి మూలం? యెహోవా యందు భయమే జ్ఞానానికి మూలం. అంటే దేవుని యందు భయం కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం దొరికింది. మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. అక్కడ మరొక విషయం చెప్తున్నాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే. ఇక్కడ మరొక విషయం చెప్తున్నాడు. అక్కడేమన్నాడు? భయం అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి భక్తి. అంటే జ్ఞానవంతురాలు అంటే ఎలా ఉంటారంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వారే జ్ఞానవంతురాలు. అర్థమైందమ్మా? ఎవరు జ్ఞానవంతురాలు? ఎవరు జ్ఞానవంతురాలు? యెహోవా యందు భయము భక్తి కలిగిన వారే జ్ఞానవంతురాలు. రైట్. జ్ఞానవంతురాలు ఏం చేస్తా అంటే తన ఇంటిని కట్టుకుంటున్నది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటున్నది. ఇంకా జ్ఞానము దేవుని భయభక్తులు అయితే జ్ఞానం అనేది ఎవరి దగ్గర ఉంటుంది? అందరి దగ్గర జ్ఞానం ఉందా? ఎందుకు లేదు జ్ఞానం అందరి దగ్గర? ఎవరి దగ్గర దొరుకుతుంది జ్ఞానం? ఒక పిల్లోని చూపించి వీడు మంచివాడు అంటాం. ఆ మంచితనం అంటే ఎట్లా కనపడుతుంది? దేన్ని బట్టి తెలుస్తుంది? జ్ఞానవంతురాలు అనేది ఎలా తెలుస్తుంది? ఈ స్త్రీ జ్ఞానవంతురాలు, ఈమె జ్ఞానవంతురాలు అని ఎలా తెలుస్తుంది? ఎలాగా ఉంటుంది అని ఆలోచిస్తే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 11వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయం గలవారి యొద్ద చాల్మా. అంటే జ్ఞానం అనేది ఎవరి దగ్గర ఉంటుంది? వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు జ్ఞానవంతురాలకు ఉన్నటువంటి జ్ఞానవంతురాలు అంటే ఎలా ఉంటారంటే వినయవంతురాలుగా వినయం కలిగి ఉంటారు. మొట్టమొదటిగా జ్ఞానవంతురాలకు ఉండే లక్షణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు ఉంటారు. మరొకటిగా వినయం ఉంటారు. ఎవరి దగ్గర వినయం ఉంటారు? వినయం గలవారి యొక్క జ్ఞానం ఉంటుంది. అయితే ఏ స్త్రీ అయితే వినయం కలిగి ఉంటారో ఆ స్త్రీ దగ్గర జ్ఞానం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉన్నది. అందరూ వాక్యం ఉంటున్నారు. అందరి దగ్గర జ్ఞానం ఉందా? ఏమ్మా, అందరి దగ్గర జ్ఞానం ఉందా? లేదు. అంటే లేదంటే ఏం లేదు, ఏం కొదవ ఉంది? వినయం లేదు. అదే కదా మాకు చదువు మమ్మల్ని ఒకసారి. వినయం గల వారి యొద్ద. ఇప్పుడు మీ దగ్గర జ్ఞానం లేదంటే మీకు వినయం లేదంటే కడతాం. ఒప్పుకుంటారా? ఒప్పుకోవాకండి. మా దగ్గర జ్ఞానం ఉంది, మాకు వినయం ఉంది అని గట్టిగా చెప్పుకోవాలా. అంటే ఇన్నకాలం మీరు వాక్యం విన్నా కూడా జ్ఞానం లేదంటే వినయం లేనట్టే కదా. పెద్దలంటే వినయం ఉండాలా, కుటుంబంలో వినయం ఉండాలా, దేవుని పట్ల వినయం ఉండాలా. ఆ తగ్గింపు స్వభావం ఉన్న వారి దగ్గరే జ్ఞానం ఉంటుంది. రైట్. ఫస్ట్ జ్ఞానవంతులు అంటే ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారే జ్ఞానవంతులు. ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది? ఆ జ్ఞానము ఎవరి దగ్గర ఉంటుంది? ఇప్పుడు మీరందరూ వినయంగా వింటే మీకందరికి ఏం లభిస్తుంది? జ్ఞానం. ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఇదే అధ్యాయం 30 వచనం చూద్దాం. ఆ జ్ఞానం ఏం చేస్తుందో ఇక్కడ రాయబడింది. నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. అంటే జ్ఞానము వినయం గలవారి యొద్ద ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులను రక్షిస్తారు. ఇతరులంటే భర్తను, పిల్లలను, కుటుంబాన్ని రక్షించుకుంటారు. ఎవరు? జ్ఞానము కలిగిన వారు. అర్థమవుతుందమ్మా? జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? ఇతరులను రక్షించుకుంటారు. రైట్. అంటే జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానం అయితే అది ఎవరి దగ్గర దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుందంటే వినయం గలవారితో దొరుకుతుంది. ఆ జ్ఞానము ఏం చేస్తుంది? ఇతరులను రక్షిస్తుంది. రైట్. ఇంతవరకు అర్థమైంది. మన కుటుంబంలో
అందరి దగ్గర జ్ఞానం ఉందా, ఒకరి దగ్గర జ్ఞానం ఉందా? జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇంటిని కట్టుకుంటుందంటే మిగిలిన వారందరిని ఏం చేసుకోవాలి? స్త్రీ కట్టుకోవాలి. ఒక స్త్రీకి జ్ఞానం ఉంటే ఇంటినంతా కట్టుకుంటుంది. అదే పురుషునికి జ్ఞానం ఉంటే ఇంటినంతా కట్టుకుంటాడు. జ్ఞానవంతుడు తన ఇంటిని కట్టుకుంటూ ఇతరులకు ఏం చేస్తాడు? రక్షిస్తారు. ఇతరులను ఏం చేస్తాడు? రక్షిస్తాడు. రైట్. ఇంతవరకు జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు, వినయం కలిగి ఉన్నవారు. అయితే జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి? కేవలం చర్చికి వచ్చి వాక్యం వినిపోతే జ్ఞానం వస్తుందమ్మా? రాదు. జ్ఞానాన్ని ఏం చేయాలి? 23వ అధ్యాయం సామెతలు 23వ వచనం చూసుకొని ఇంకా పాఠంలోకి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనంలో, సత్యము నమ్మివేక దాన్ని కొని ఉంచుకును, జ్ఞానమును ఉపదేశమును. ఇప్పుడు జ్ఞానం ఏం చేసుకోవాలి? అందరూ కొనుక్కోవాలి అంటున్నాడు. రైట్. స్త్రీలు ఏం కొనుక్కుంటారు? బంగారం కొనుక్కుంటారు, అలాగే చీరలు కొనుక్కుంటారు, వస్తువులు కొనుక్కుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? జ్ఞానాన్ని కొనుక్కోవాలి. జ్ఞానాన్ని ఏం చేయాలి? కొనుక్కోవాలి. రైట్. కొనుక్కోవాలంటే అమ్మేవారు ఉండాలి కదా. కొనుక్కోవాలంటే అమ్మేవారు ఉండాలి. అమ్మేవారు ఎవరు? సంఘంలో సేవకులు జ్ఞానాన్ని అమ్ముతున్నారు. ఆ వాక్యాన్ని ఏం చేసుకోవాలి? కొనుక్కోవాలి. కొనుక్కోవాలంటే ఏం చేయాలి? సమయానికి రావాలా, కూర్చోవాలా, చక్కగా వినాలి. బట్టల షాప్కి వెళ్తారు, చీరలు కొనేటప్పుడు చీరలను ముందుకు పెడతాడు, ముందు వేస్తాడు. వేసిన వెంటనే దిక్కులు చూస్తా, ఈ చీర బాగా, ఆ చీర బాగా అట్లా చూస్తారా? ఎలా పరిశీలన చేస్తారు? దానిలో రంగుని చూస్తారు, క్వాలిటీని చూస్తారు, గుణాన్ని చూసిన తర్వాతే చీర నచ్చలేదు, నచ్చిందని చెప్తారు. అంటే వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత జ్ఞానం ఏం చేసుకోవాలి? కొనుక్కోవాలి. ఎలా కొనుక్కోవాలి? మన సమయాన్ని వెచ్చించాలి, మన కష్టాన్నంతా దేవునికి ఇవ్వాలి. మనమంతా మన పనులను వదిలేసి ఆ సమయానికి దేవుని పని అనగానే, వాక్యం అనగానే దాన్ని కొనుక్కోవాలి. నిజంగా నా తెలిసి బుధవారం కష్టపడిన విధంగా తర్వాత కష్టపడలే. ఒకరోజు సరిపోతుందా? జ్ఞానం వచ్చేసిందంతా రాదు. కొనుక్కోమంటున్నాడు కదా. కొనుక్కోవాలంటే ఇంకా ఒకరోజు కొనుక్కుంటే సరిపోతుందా? కొనుక్కోవాలి. కొనుక్కోవాలంటే జ్ఞానం దగ్గరికి మనం వెళ్ళాలా, కష్టపడాలా, కూర్చోవాలా, వినాలా, నేర్చుకోవాలా. అన్నీ మనమందరం తెచ్చుకోవాలి జ్ఞానం. రైట్. ఈరోజు మీకు ఒక సంగతిని నేను నేర్పిస్తాను. ఆ జ్ఞానాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. ఓకేనమ్మా? ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? జ్ఞానం అంటే, జ్ఞానానికి మూలం ఏంటి? యెహోవా యందు భయభక్తుల కంటే జ్ఞానం మూలం. ఎవరి దగ్గర జ్ఞానం దొరుకుతుంది? వినయం గల వారి అయితే జ్ఞానం దొరుకుతుంది. రైట్. జ్ఞానం ఏం చేస్తుంది? ఇతరులను రక్షిస్తుంది. జ్ఞానాన్ని ఏం చేయాలి? మనము కొనుక్కోవాలి. జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? కొనుక్కోవాలి. ఇప్పుడు మీరు అందరూ పనులు వదిలేసి అంటే జ్ఞానం కొనుక్కోవడానికి వచ్చినారు కదా. ఒక టమాటాలు కొనుక్కునేటప్పుడు ఎలా చూస్తారు? నీకు నచ్చింది వేసేయ్యా, మేము డబ్బులు ఇచ్చామని అంటారా? నీకు నచ్చినట్టే కాదు, మాకు నచ్చింది మేము తీసుకుంటాం, నువ్వు నచ్చింది వేయకూడదు అంటారు. అంటే మనము కూడా జ్ఞానాన్ని చాలా జాగ్రత్తగా మనము నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడే మన ఇంటిని కట్టుకుంటాం. ఇద్దరు స్త్రీలు చూపిస్తాను. ఒక స్త్రీ జ్ఞానం చేత ఇల్లు కట్టుకున్నది, మరొక స్త్రీ మూర్ఖత్వం చేత తన ఇంటిని కూలదోచుకున్నది అనే స్త్రీని ఇద్దరిని చూపించి ఈరోజుకి క్లాస్ ముగిస్తాం. ఓకే. ఆమె పేరు జకర్యా ఎలిజబెత్. ఎలిజబెత్ జకర్యా వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు ఎవరమ్మా? బైబిల్లో జంట పదాలు కొన్ని ఉంటాయి. ఆదాము హవ్వ, అకుల్లా ప్రిస్కిల్లా, ఆహాబు యెజబేలు, జకర్యా ఎలిజబెత్. అంటే ఒక ఉన్నత స్థితిలో ఉన్నవారు కొంతమంది, అలాగే కొంతమంది ఏం చేస్తారంటే చెడు పని చేసేటప్పుడు మూర్ఖత్వం చేత కొంతమంది అట్లా భార్యాభర్తలు కనబడతారు. ఇప్పుడు మనకు కావాల్సిన వారు జకర్యా ఎలిజబెత్. వీళ్ళు ఎవరెవరో చూసుకుంటే ఒకసారి ముందుకు వెళ్దాం.
లూకాసు వార్త 1వ అధ్యాయము. వీళ్ళ గురించిన విషయాలు మనం ఆలోచిద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒక్కసారి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అన్న ఒక యాజకుడు ఉండెను. అతని భార్య జకర్యా యాజకుడు, అతని భార్య కూడా ఎవరు? అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు, ఇక్కడ అండర్లైన్ చేసుకోండిమా, ఏమి చేస్తున్నారు వీరిద్దరు? వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరు వీళ్ళు? దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎవరున్నారు? జకర్యా, ఎలిజబెత్ ఇద్దరు. వీరిద్దరూ వృద్ధాప్యంలో ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారు? వీరిద్దరూ అంటే ఇద్దరు కలిసి ప్రభు యొక్క సకల విధముల ఆజ్ఞల చొప్పును న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా, అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తున్నారు. నిరపరాధులు అంటే ఒక్క నేరంగుడికే లేనివారు, ఒక ఆజ్ఞను తప్పిపోయి బ్రతికిన వారు కాదు. నిరపరాధి అంటే తప్పు చేయని వారు నిరపరాధి. వీరిద్దరు అలా బ్రతుకుతున్నారు. అందరితో పాటు వీరిద్దరూ దేవుని దృష్టికి నీతిమంతులు ఉండరు. ఒకరా ఇద్దరమ్మా? దేవుని దృష్టి నీతిమంతులకు ఎవరెవరు ఉన్నారు? ఇద్దరు. ఎవరెవరు? జకర్యా, ఎలిజబెత్. రైట్. అంటే నిజంగా దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం ఈరోజు? దేవుని దృష్టి ఎలా కనబడుతున్నాం? ఒక్కరోజు అలసిపోతే సరిపోతుందా? పిల్లోళ్ళు ఒకరోజు స్కూల్కి పోయి 365 రోజుల్లో ఒకరోజు పోయి సంవత్సరం అంతా ఇంటికాడ ఉంటే అప్పుడు ఏమంటాడు? మంచి విద్యార్థి అంటారా? బాగా కష్టపడి చదువుకున్నవారు అంటారా? బాగా ఉండవరా నువ్వు చదువుల్లో అంటారా? ఏమంటారు? ఒక్కరోజు కదరా నీ డిసిప్లిను, నీ విధేయత, నీ క్రమశిక్షణ సంవత్సరం పొడుగునా కనబడు అంటారు. ఇప్పుడు దేవుని దృష్టిలో మనం ఎలా కనబడాలి? నీతిమంతులుగా. అంటే దేవుని వాక్యం వినాలి, విన్న వాక్య ప్రకారం బ్రతకాలి. వాక్య ప్రకారం మనం బ్రతుకుచు అనేక మందికి మనం వాక్యం వెదజల్లితే అప్పుడు మనం దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడతాము. ఓకే, నెక్స్ట్ 13వ వచనం. 8వ వచనం చూద్దామా. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, అంటే క్రమం చొప్పున ఇక్కడ తన తరగతి క్రమం చొప్పున అంటే ఆ రోజు ఒక్కొక్కరికి ఒక వంతు ఉండేది. ఈరోజు ఒక ఆయన యాజకత్వం చేయాలి, యాజకత్వం, రేపు ఇంకొకరు యాజకత్వం చేయాలి, అట్లా ఉండేది ఒక్కొక్కరు వంతు. ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఖచ్చితంగా చేస్తున్నాడు. ఏది? యాజకత్వం. రైట్. ఇప్పుడు స్త్రీలకందరికీ కొన్ని వంతులు ఇస్తున్నారు. ఏంటి వంతులు ఇస్తారు? స్త్రీలకందరికీ కొన్ని వంతులు వేసి ఒక క్రమం చెప్తారు. క్లీనింగ్ విషయంలో ఒక క్రమం ఉంటుంది, విజ్ఞాన ప్రార్థనలో క్రమం ఉంటుంది, బైబిల్ చదవడంలో క్రమం ఉంటుంది, యాంకరింగ్లో క్రమం ఉంటుంది. మీ క్రమం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటున్నారా? జకర్యా ఏం చేస్తున్నాడు? తన క్రమం వంతు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఖచ్చితంగా అటెండ్ అవుతున్నాడు. అన్ని పనులు వదిలేసి నేను ఈరోజు దేవుని మందిరంలోకి వెళ్ళి యాజకత్వం చేయాలి, నేను నా పనులను విడిచిపెట్టి ఫస్ట్ దేవుని ప్రాధాన్యత ఇవ్వాలనేది జకర్యా మనస్సు. ఎలిజబెత్ మనసు కూడా అంతే. ఇద్దరు కూడా అట్టే ఉన్నారు. అంటే దేవుని దృష్టిలో మనం కూడా నీతివంతులుగా ఉండాలంటే మనకు అప్పగించిన పని విషయంలో నమ్మకంగా ఉండాలి. మనకిచ్చిన పని విషయంలో క్రమం తప్పకుండా నెరవేర్చేవారమై ఉండాలి. ఓకే, నెక్స్ట్ 13వ వచనం.
అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్యను ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. రైట్ అమ్మా. అంటే ఈయన ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వింటున్నాడు. ఎప్పుడు వింటాడు ప్రార్థన? ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడు? మన ప్రార్థన అంతా అంటే దేవుని పని చేసేటప్పుడు ప్రార్థిస్తే ప్రార్థన వింటాడు. దేవుని పని చేయకుండా ఇంటి దగ్గర కూర్చొని నిమ్మలంగా ఉండి దేవా 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 అంటే వినడు. అంటే దేవుని ఇష్ట ప్రకారము, దేవుని పని చేసిన వారు ఇష్ట ప్రకారం బ్రతికిన వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. ఈయన ప్రార్థన వినబడిందంటే ఈయన నీతిమంతుడిగా ఉన్నాడు, దేవుడికి సేవ చేస్తున్నాడు, మందిరంలో చేసే పనులన్నీ ఖచ్చితంగా చేస్తున్నాడు. అలా చదువుమ్మా. నీకు ఒక కుమారుడు పుడతాడయ్యా ఎలిజబెత్కు. ఆ కుమారుడు ఎలా ఉండాలంటే అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమును త్రాగక తన తల్లి గర్భను పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. అప్పుడు పుట్టాడా యోహాను గారు? పుట్టలేదు. యోహాను గారు పుట్టక ముందే యోహాను గారు చేయవలసిన పనిని దేవుడు చెప్పాడు. యోహాను గారు పుట్టకముందే యోహాను గారు ఏ పని చేయాలి? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడిగా కనబడాలి. ఎవరు? యోహాను గారు. రైట్. ప్రభు దృష్టికి గొప్పవాడిగా కనబడాలంటే జకర్యా గారేమో మందిరంలో యాజకత్వం చేస్తున్నాడు. ఇంటి దగ్గర ఎవరు ఉంటారు అప్పుడు? తల్లి ఉంటుంది. తల్లి తనకు పుట్టబోతున్న కొడుకుని ఎలా పెంచుకోవాలి? తల్లి తనకు పుట్టబోతున్న కొడుకుని ఎలా పెంచాలంటే ఇతడు ప్రభు దృష్టి గొప్పవాడిగా కనపడాలనే విధంగా పెంచుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విషయాలు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. అంటే ప్రభు దృష్టి గొప్పవాడిగా ఉండాలి, ద్రాక్షారసమైన త్రాగక మద్యమును తాగక తన తల్లి గర్భం పుట్టిన మొదలుకొని పరిశుద్ధత నిండుకున్న వాడే ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుని జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన వారిని ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషను మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందువలన అనేకులు. ఎవరు పుట్టినప్పుడు? యోహాను గారు. యోహాను గారు పుట్టినప్పుడు ఎవరెవరు సంతోషం వస్తుందమ్మా? ఇటు తల్లిదండ్రులకు సంతోషం వస్తుంది, అనేకుల కంటే ఆ రోజు ఉన్న వారందరికీ సంతోషము కలుగుతుంది. ఇవన్నీ బాధ్యతలన్నీ ఎవరు నెరవేర్చాలి? ఇప్పుడు తల్లి. అంటే ఇప్పుడు తల్లికి ఏం కావాలి? జ్ఞానం ఉంటేనే తన కొడుకుని ఇంత గొప్పవాడిగా చేసుకోగలుగుతుంది. ఆ జ్ఞానం ఉందయ్యా ఎలిజబెత్కు? నీతిమంతురాలు ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. నిరపరాధి అంటే ఒక్క తప్పుడుగా నేరం లేదు. దేవుడు చెప్పిన ప్రతి మాటను తూచి తప్పకుండా వింటున్నది, పాటిస్తున్నది. అంత గొప్ప సేవకురాలికి ఎటువంటి కొడుకునిచ్చాడు దేవుడు? గొప్ప కొడుకునిచ్చాడు. సరే, ఆయన పుట్టాడు. పుట్టిన తర్వాత యోహాను గారు పుట్టిన తర్వాత ఇప్పుడు యోహాను గారిని పెంచుకోవాల్సిన బాధ్యత కానీ, అలాగే జకర్యా గారిని దేవుని సేవలో మందిరంలో పరిచర్య చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరి మీద పడింది? జకర్యా గారిని సేవలకు ముందుకు తీసుకెళ్ళాలి, తనకు పుట్టిన కుమారుణ్ణి దేవుళ్ళు గొప్పగా పెంచాలి. ఈ బాధ్యత ఎవరి మీద పడింది? ఇప్పుడు ఎవరి మీదమ్మా? మోసరే ఎవరి మీద పడింది? ఎలిజబెత్ మీద భారం పడింది. ఇప్పుడు తల్లి ఏం చేయాలి? జ్ఞానవంతురాలు కాబట్టి తన ఇంటిని అంటే ఇటు భర్తను కట్టుకుంటుంది, కుమారుని కట్టుకోవచ్చిన బాధ్యత జ్ఞానవంతురాలకి అవకాశం దొరికింది. రైట్. ఇప్పుడు
దేవుని దృష్టికి ఎలా పెంచాలి? యోహాను గారిని గొప్పవాడిగా పెంచాలి. అతను పుట్టిన మొదలుకొని దేంతో నిండుకోవాలి? పరిశుద్ధాత్మతో. రైట్. అంటే దేవునికి తప్ప వేరే వారికి అవకాశం ఇవ్వకూడదు. అతని మనసులో కల్మషం అనేది రాకోకుండా పెంచాలి. సాధ్యమవుతుందమ్మా? అర్థమవుతుందమ్మా? ఎలిజబెత్ ఎలా పెంచాలి? యోహాను గారిని పరిశుద్ధునిగా పెంచాలి, దేవుని దృష్టి గొప్పగా కనబడాలి, దీంతోపాటు అనేకులు దేవుని వైపుకు నడిపించాలి. ఈ బాధ్యతలన్నీ ఒక్కొక్కటిగా తల్లి ఏం చేసుకుంటూ రావాలి? నెరవేర్చుకుంటూ రావాలి. రైట్. నిజంగా ప్రతి తల్లిదండ్రులకు ఒకటే మనవి, మీకు ఇచ్చిన గర్భఫలాలను మీరు ఎవరి దృష్టికి గొప్పగా పెంచుకోవాలి? ప్రభు దృష్టికి ఎలా కనబడాలి? గొప్పవాడిగా. ఆ రోజు జకర్యా ఎలిజబెత్ నిర్ణయం తీసుకున్నది. ఎలిజబెత్, నా కొడుకు ప్రభు దృష్టికి గొప్పవాడిగా కనబడాలంటే నేనేం చేయాలి అని ఆ గొప్పతనానికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకున్నది. ఇప్పుడు ప్రతి తల్లి తన పిల్లలు గొప్పగా పెంచుకోవడానికి ఏం ప్రణాళిక వేసుకుంటారు చెప్పండి? నేను నాకు పిల్లలను దేవుని సేవలో, దేవుని మందిరంలో, అలాగే పరిశుద్ధుడిగా గొప్పవాడిగా పెంచాలంటే నేను ఏం చేయాలని ఎలా నిర్ణయం తీసుకుంటున్నారు? ఎందుకంటే అమ్మా, ఇప్పుడు నేను నా అక్క చెప్పిన విషయంలో పిల్లల యొక్క బాధ్యత తల్లిదండ్రులది అన్నది, కానీ మళ్ళీ ఒక మాట అన్నది. ఏమన్నది? ఫస్ట్ ఏమో పిల్లలు పెంచుకోవచ్చు బాధ్యత తల్లిది తండ్రి అని చెప్పింది. మళ్ళీ ఇంకొక మాట వెనకమాట అన్నది. ఏమన్నది? తల్లిదే అంటే తల్లి సరిగా పెంచుకుంటేనే పిల్లలు గొప్పవారిగా అవుతారు. తల్లి ఏం చేసుకోవాలి? తన పిల్లలను చేయి పట్టుకొని తన దగ్గర ఉంచుకోవాలి, ఎక్కడగా విడిచిపెట్టకూడదు. పరిశుద్ధుడిగా ఉండాలంటే ప్రతి క్షణము యోహాను గారి యొక్క మనసులో ఏం నింపాలి? పరిశుద్ధుని వాక్యం నింపాలి. లోకంలో కల్మషం నింపకూడదు, లోకంలో చెడు నింపకూడదు. లోకాన్ని అసలు హృదయంలోకి తేవకోకుండా పెంచాలంటే ఎలిజబెత్కి ఎంత అవసరం? జ్ఞానం ఉంది. ఆమె జ్ఞానం ఉంది కాబట్టి అంత ప్రణాళిక వేసుకున్నది. ప్రతి స్త్రీ, ప్రతి ఒక్క తల్లిదండ్రులు దేవుని పిల్లలను అలా పెంచాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం. 23వ వచనం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. యోహాను గారు, జకర్యా గారు మధ్యలో పని వదిలేసి ఇంటికి వచ్చాడా? లేదు. దేవుని మందిరంలోకి యాజకత్వం చేసి వెళ్ళాడు. పని పూర్తయినంత వరకు పనిలో ఉన్నాడు, తిరిగి ఇంటికి వచ్చాడు. దేవుని సేవ నిమిత్తం, దేవుని పని నిమిత్తం ఎవరైనా సేవకులు వెళ్తే ఇంటి దగ్గర ఎలా ఉండాలి? వాళ్ళు స్త్రీలు, ఉదాహరణకు పురుషుడు సువార్త నిమిత్తం బయటికి వెళ్ళాడు, పని ముగించుకొని ఇంటికి రమ్మని చెప్పాను. మధ్యలో ఫోన్ చేసి నాకు జ్వరం వస్తుంది, పిల్లోనికి ఆరోగ్యం బాగలేదు, ఇంట్లో ఇబ్బందిగా ఉంది, తొందరగా వచ్చాయని చెప్తారా? ఏం చెప్పాలి? నీవు వెళ్తున్న ఊరికి వెళ్ళు, వాక్యాన్ని ప్రకటించు, తిరిగి క్షేమకరం నీ పని అయినంతవరకు ఇంటికి రావాకు, పని పూర్తి చేసుకుని ఇంటికి రా అని చెప్పేవారు కావాలి. ఎలిజబెత్ చెప్పిందా? జకర్యాకు చెప్పింది కాబట్టి అక్కడ పని పూర్తయినంత వరకు అక్కడే ఉన్నాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకోవచ్చు అంటే, సేవకురాలుగా సేవలో ఉన్నటువంటి కుటుంబము ఎలా ఉండాలంటే, భర్త సువార్తకు వెళ్తున్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు ఇంట్లో ఉన్నవారు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు, పని పూర్తయినంత వరకు మధ్యలో అతన్ని పిలవకూడదు. మరొకటి, దేవుని పని కోసం వచ్చిన తర్వాత మధ్యలో లేచి వెళ్ళిపోకూడదు, పని ఆపై వెళ్ళకూడదు. అంటే సంపూర్ణం చేయాలి. జకర్యా గారు అంత నీతిమంతుడిగా ఉన్నాడు, ఎలిజబెత్ నీతిమంతుడు ఊరికన్నదే. ఇవన్నీ ఉన్నాయి. దేవుని దృష్టి గొప్పవారిగా నీతిమంతులుగా ఉన్నారంటే వీళ్ళు ఎలా ఉన్నారు? తనకిచ్చిన పని పూర్తి చేసేంత వరకు విశ్రమించలే, పని పూర్తి చేసినారు. అయితే దేవుడు మనకేమిచ్చినాడు ఈరోజు పని? ఎలిజబెత్కి ఒక పని ఇచ్చినాడు. ఏం పని ఇచ్చినాడు? అమ్మ, నీకు కుమారుడు పుడతాడు, ఆ కొడుకు నువ్వు ఎలా పెంచుకోవాలంటే గొప్పవాడిగా పెంచు. రెండోది ఎలా ఉండాలి?
అతనికి ద్రాక్షరసం అనే అలవాటు, మద్యం అనే అలవాటు ఉండకూడదు. మూడోది ఎలా ఉండాలి? పరిశుద్ధుడిగా జీవించాలి. నాలుగోది ఏం చేయాలి? అనేకులు దేవుని వైపునకు అతను త్రిప్పాలంటే భక్తితో పాటు వాక్యం నేర్పించని చెప్పింది. భక్తి నేర్పించాలి, భయం నేర్పించాలి, వాక్యం నేర్పించాలి. ఈ మూడు బాధ్యతలు ఎవరు తీసుకున్నారు ఆ రోజు? ఎలిజబెత్. అర్థమవుతుందమ్మా? రైట్. ఇంకేం చేసిందమ్మా? నెక్స్ట్ 36వ వచనం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం మందు ఒక కుమారుని గర్భం ధరించినది. గొడ్డలమైన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట నిరతం కానేరని ఆమెతో చెప్పాను. ఓకేమా? నెక్స్ట్ 41, 39 చూద్దామా. ఆ దినములందు మరియా లేచి యూదా ప్రదేశమందులోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. వచ్చింది మరియమ్మ గారని బాప్తిస్మం యోహాను గారికి ఎలా తెలిసింది? లోపల ఏం చేస్తున్నాడు? ఆయన గంతులు వస్తుంది. ఆమె గర్భంలో యేసుక్రీస్తున్నాడు, ఎలిజబెత్ గర్భంలో నేను ఉన్నాను, ఇద్దరం కూడా కారణ జన్మలమే అనుకొని ఇద్దరు ఎలా ఉన్నారు? ఆమె గర్భం ధరించి ఈమెకు 6వ నెల. ఓకే. అయితే ఇక్కడ నేను చెప్పుకొచ్చే విషయం ఏంటంటే, జ్ఞానవంతుడు తన ఇంటిని కట్టుకుందంటే ఒకవైపు భర్తను దేవుని పనిలోకి ముందుకు తీసుకెళ్తుంది, మరొక వైపు తన కుమారుని కూడా గొప్ప చేసుకోవాలనే మనసు కలిగి ఉన్నది. జ్ఞానవంతుడు ఏం చేస్తామో తన ఇంటి ఎలా కట్టుకున్నది? భర్తను గొప్ప సేవకుడిగా తీర్చిదిద్దుకుంటున్నది. అతని సేవలో ఎటువంటి ఆటంకం కలగనీకోకుండా, పని పూర్తయ్యేంత వరకు అతను డిస్టర్బ్ చేయకోకుండా అతను ముందుకు తీసుకెళ్తున్నది. మరొక వైపు తన కొడుకును గొప్పవాడిగా పెంచుకోవాలి అని నిర్ణయం తీసుకున్నది. ఓకే. ఇప్పుడు యోహాను గారు పుట్టారు, జరిగిపోయింది. పుట్టిన తర్వాత ఏం జరిగింది? మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. మార్కు రాసిన సువార్త ఒక స్త్రీకి అయిపోతుంది ఏమో టైం. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. బాప్తిస్మం యోహాను అరణ్యంలో ఉండి, ఈయన ఎక్కడ ఉన్నాడు? ఎందుకు అరణ్యంలో ఉన్నాడు? బాప్తిస్మం యోహాను గారు అరణ్యంలో ఎందుకున్నారు? లోకం అంతా ఎలా ఉంది? లోకంలో పాపం నిండిపోయినది కాబట్టి నేను ఉంటే కలిసిపోతానని ఏం చేస్తున్నాడు? తన్ను తాను పరిశుద్ధపరచుకోవడానికి, పవిత్రంగా బ్రతకడానికి అరణ్యంలో ఉన్నాడు. అవినాశ్ ఏం చేస్తున్నారా? అరణ్యంలో ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మము ప్రకటించుచు, అంటే ఇప్పుడు నోరు తెరుస్తున్నాడు. ఏమని? వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. వాక్యం ప్రకటిస్తున్నాడంటే ముందు అతని హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. యోహాను గారి హృదయంలో వాక్యం ఉన్నదమ్మా. ఎవరు నింపారు హృదయంలో వాక్యాన్ని? ఆయన హృదయంలో తల్లి నింపింది. అంటే ఒక తల్లి తన పిల్లలను వాక్యంతో నింపుకుంటున్నది, పరిశుద్ధుడిగా ఉండాలనుకుంటున్నది, గొప్పవాడిగా ఉండాలని కోరుకుంటున్నది. అంటే లోకంలో కలిసిపోకూడదు, అపవిత్రుడు మారకూడదు, చెడు అలవాట్లు రాకూడదు, ప్రతి విషయంలో జాగ్రత్త వహిస్తున్నది. ఎవరి తల్లి? జ్ఞానవంతురాలు. ఈరోజు మనం కూడా స్త్రీలందరూ జ్ఞానవంతురాలు కావాలంటే ఇటు కుటుంబంలోని ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. భర్తను కనిపెట్టుకోవాలి, పిల్లలను కనిపెట్టుకోవాలి, అందరికీ కనిపెట్టుకోవాలి. అలా కనిపెట్టుకున్నప్పుడే ఆ స్త్రీని జ్ఞానవంతురాలు అవుతారు. ఇంకా ఏం చేసింది? 6వ వచనం, 5వ వచనంలో, అంతటి యూదయ దేశమస్తులందరూ యెరూషలేములో వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము
అంటే బాప్తిసం ఇస్తాం కూడా ఇస్తున్నాడు ఆయన. ఒక వ్యక్తికి బాప్తిసం అంటే ఎంత కష్టమ్మా. వారికి మారుమనసు రావాలి, బాప్తిసం తీసుకోవాలి అనే ఆలోచన రావాలంటే ఎంత కష్టం. అంటే దీని వెనకాలంతా ఎవరి పాత్ర ఉన్నది? యోహాను గారు ఒక గొప్ప సేవకుడిగా, అలాగే పరిశుద్ధులుగా జీవించడానికి, చెడు అలవాట్లు రాకోకుండా వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మందికి మారుమనసు తెస్తున్నాడంటే దాని వెనకాల ఎవరు కృషి ఉన్నది? ఎవరు కృషిమా? అందరూ చెప్పాలి. ఎవరు కృషి? అక్కడ తల్లి కృషి ఉన్నది. ఇదే ఆలోచన ప్రతి తల్లి తీసుకుంటే తీసుకోలేరా? ఎప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చిందనంగా నా పిల్లలు కూడా భవిష్యత్తులో గొప్పవారిగా ఉండాలి, సేవకులుగా మారాలి, గొప్పవారిగా కనబడాలి, దేవుని సేవకులుగా ఉండి అనేక మంది వాక్యం ప్రకటించి వారందరూ దేవుని వైపు త్రిప్పాలి, అన్యజనులు కూడా వాక్యం ప్రకటించాలనే మనసు ప్రతి తల్లిదండ్రికి రావాలి. అందుకు తగ్గ ప్రణాళికలు వేసుకొని చిన్నప్పటి నుండి వాళ్ళందరినీ ఏం చేసుకోవాలి? దేవుని వాక్యంలో పెంచుకోవాలి. అలా పెంచుకున్నటువంటి స్త్రీయే జ్ఞానవంతురాలు. ఇంకా చూద్దామా 6వ వచనం. యోహాను ఒంటెరామంలో వస్త్రములను మొలచడు తోలుదట్టు ధరించుకున్నవాడే అడవి తేనెను మిడతలు తినేవాడు. ఓకే, నెక్స్ట్ మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఈ చూసుకొని ముగించుకుందాం. ఇంకా అవకాశం ఉంటే మూర్ఖరాలు స్త్రీ గురించి తర్వాత చెప్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించున్నది, మారుమనసు పొందునని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఈయన ఏం చెప్తున్నాడు వాక్యము? పరలోక రాజ్యం అంటే ఆయనకు తెలిసిపోయిందంతా. పరలోక రాజ్యం ఉందని, మారుమనసు పొందుకోవాలని, ఈ జీవితం పరలోక రాజ్యం సరిపోదని, బాప్తిసం తీసుకోండి అని, దేవునిలోకి రండి అని, ఈ విషయాలను దేవుని నేర్పించినారు ఆయనకు. అమ్మో, ఇన్ని విషయాలు నేర్పిస్తే నిజంగా అంత వయసులో వాళ్ళు వృద్ధాప్యంలో ఉంటూ శరీరం సహకరించకపోయినా ఆ వృద్ధాప్యంలో తన కొడుకును జాగ్రత్తగా పెంచుకుంటున్నప్పుడు యవ్వనకాలంలో ఉన్న స్త్రీలు తల్లిదండ్రులు ఎలా పెంచుకోవాలి తన పిల్లలను? నోరు తెరిస్తే ఏం రావాలి? పరలోకం గురించి రావాలి వాక్యం. మాట్లాడితే మారు మనసు కూర్చున్న విషయం తెప్పాలి. అనేకులు దేవుని వైపుకు నడిపించే విధంగా వారి నోటి నుండి వాక్యం రావాలంటే ఎంత కష్టపడితే ఇంత జరుగుతుంది. నిజంగా ప్రతి తల్లులను మీరందరూ ఒకటే మనవి ఏంటంటే, దేవుని పిల్లలు దేవుని కొరకే పెంచండి. బాగా చదువు చెప్పండి, చక్కని బాగా క్రమశిక్షణ పెట్టండి, మంచి డిసిప్లిన్తో దేవుని వాక్యాన్ని నేర్పించండి. చదువు వరకు బాగున్నారు, బాగా చక్కగా పెంచడం, కానీ ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. ఏదైతే అవసరమో అది పట్టుకోవడం లేదు. లోక జ్ఞానంతో నేర్పిస్తున్నారు, ఓకే మంచిదే. దేవుని జ్ఞానం కూడా నేను నేర్పించాలనే తపన ప్రతి తల్లికి రావాలి, ప్రతి తల్లికి రావాలి. ఓకే, ఇంకా ముందుకెళ్దాం. ఇంకేం చేస్తున్నాడు ఆయన? 6వ వచనం. యూదయ ఆ సమయంలో యెరూషలేము వారನ್ನು యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపలు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము, అంటే యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం పొందుకుంటూ పాపలు ఒప్పుకుంటున్నారంటే అతని దగ్గర ఎలాంటి గుణం ఉంటే ఒప్పుకుంటారు? మన దగ్గర ఒక విషయాన్ని ఎవరైనా ఒప్పుకుంటారా? నేను తప్పు చేశానని చెప్తారా? ఎప్పుడు చెప్తారు? మన యథార్థవంతులం అయితేనే, ఇతరులకు చెప్పకపోతే మన గురించి మనకు అన్నీ చెప్తారు. కానీ ఇంటింటి సమాచారం తెలుసుకుని ఇంటింటికి అన్ని చేరవేస్తారని చెప్తారా మనకు? ఏం చెప్పారు. ఈమెకు చెప్పినా నాకు సమస్య లేదు, తనలో దాచుకుంటుంది అన్నప్పుడు చెప్తారు. ఈమెకు చెప్తే ఊరంతా తెలిసిపోతుంటే ఏ విషయము చెప్పారు. ప్రతి ఒక్కరికి ఎలాంటి హృదయం వస్తుంది ఇప్పుడు? అయ్యో నేను పాపం చేశాను, పాపంతో మరణిస్తే నాకు నరకం వస్తుంది, ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి అని ఒప్పుకుంటూ బాప్తిసం తీసుకుంటున్నారంటే ఆ మనసు రావాలంటే ఏమని చెప్పిండాలి యోహాను గారు? అతనికి తల్లి ఏమని వాక్యం నేర్పించుండాలి? చిన్నప్పటి నుండి ఎలాగా భక్తిలో పెంచుకొని ఉండాలి చెప్పండి. ఎంత భక్తిలో పెంచుకుంటే కానీ అతనికి పరలోక రాజ్యం గురించి వాక్యం వస్తుంది.
మారు మనసు గురించిన వాక్యం చెప్తున్నాడు, బాప్తిస్మ గురించి చెప్తున్నాడంటే ఇంత గొప్ప సేవకుడిగా మారాడంటే కారణం ఎవరు? వెనకల తల్లి. జ్ఞానవంతుడు తన ఇంటిని కట్టును అంటుందా, కట్టుకుంటుందా? ఏముంది అక్కడ? సామెతలు 14 మొదట్లో ఏమున్నది? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. ఇప్పుడు కట్టుకున్నది ఆ ఇంటినే అమ్మా. ఒకవైపు భర్తను దేవుని మందిరంలో సేవ చేయడానికి పంపిస్తున్నది, మరొక వైపు తన ఇంటి దగ్గర ఉండి తన కుమారుని ఎలా పెంచుకుంటున్నది? గొప్పవాడిగా పెంచుకుంటూ, అలాగే పరిశుద్ధుడిగా బ్రతకాలి, పెరగాలి, ద్రాక్షరసం అనే చెడు అలవాటు రాకూడదు, ఇతను నోరు తెరిస్తే అనేకులు దుర్వైపుకు త్రిప్పాలి అనే ఒక క్రమశిక్షణ పెంచుకుంటున్నదంటే, అదే క్రమశిక్షణ మనము పాటిస్తే పిల్లలు ఎందుకు ఇంతగా మారరు? మారుతారమ్మా, ఖచ్చితంగా మారుతారు. అటువంటి దినచర్య మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ తరం అంటే వాక్యం వింటున్నది, వచ్చే తరం వాక్యం వింటుందమ్మా. వచ్చే తరానికి సెల్ ఎక్కువ అప్డేట్ అయింది. కూర్చొని బైబిల్ చదివే టైం ఉందా? వాక్యం వినే టైం ఉందా? లేదు. అందుకని ఏం చేసుకోవాలి? రాబోతున్న తరానికి, ఇప్పుడు ఉండే పిల్లలందరూ వాక్యం నేర్చుకుంటే రాబోతున్న తరానికి వాళ్ళకు నేర్పిస్తారు. ప్రతి తల్లి ఏమనుకోవాలంటే, నా కుమారుణ్ణి గొప్పవాడిగా పెంచాలి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టిలో గొప్పగా ఉండాలి. ఎలాంటి మనసు కలిగి ఉండాలి? పరిశుద్ధుడు అనే మనసు కలిగి ఉండాలంటే పరిశుద్ధత అనేది ఉండాలి. ఏ అలవాట్లు రాకూడదు, చెడు మాటలు రాకూడదు. నోరు తెరిస్తే దేవుని గురించి వాక్యం రావాలి. ఆ వాక్యం అనేక మందిని దేవునిలోకి నడిపించే విధంగా నేను పెంచుకోవాలి. ఇది చేస్తే ఎలిజబెత్ కూడా చనిపోతారు. చనిపోయినా కూడా ఆయన తప్పిపోయినాడు లోకంలో కలిసిపోయినాడమ్మా ఎలిజబెత్ బాప్తిస్ట్ యోహాన్ గారు. ఎందుకు కలిసిపోయిన లోకంలో తల్లి లేకపోయినా? చిన్నప్పటి నుండి బాలుడు నడవ చిత్రం వాడికి నేర్పము. అందరూ చెప్పాలమ్మా, నేర్పితే జరుగుతుంది. పెద్దవాడినప్పుడు దాని నుండి వాడు అంటే ఇప్పుడు ప్రతి తల్లి ఒక క్రమశిక్షణ కుమారునికి పిల్లలకు నేర్పించుకోవాలి. ఏం నేర్పించుకోవాలి? ఈ లిస్ట్ అంతా తీసుకురావాలి. ఎందుకంటే జ్ఞానవంతురాలుగా మనం మారాలి, మీరు మారాలి, మనందరం మారాలి. మనం మారితే మన పిల్లలు జ్ఞానవంతులుగా మారుతారు. మనం జ్ఞానంలో లేకపోతే పిల్లలు కూడా జ్ఞానంలో రారు. ఎందుకంటే తల్లిదండ్రులు వాక్యం కూర్చుంటే బైబిల్ చదివితే పిల్లలు చదువుతారు. తల్లిదండ్రులు సీరియల్ చూస్తుంటే సీరియల్ చూస్తారు. తల్లిదండ్రులు ఎప్పుడు లోకంలో తిరుగుతుంటే వీళ్ళు ఏం చేస్తారు? తిరుగుతూనే ఉంటారు. తల్లిదండ్రులు క్రమశిక్షణగా వాక్యం శ్రద్ధగా వింటే పిల్లలు కూడా శ్రద్ధగా వింటారు. అంటే ప్రతి పిల్లవాడికి మొదటి పాఠశాల ఎవరు? ప్రారంభ గురువు తల్లి. ఆ ప్రారంభ గురువు దగ్గరే సరైన విద్య నేర్చుకోకపోతే, క్రమశిక్షణ నేర్చుకోకపోతే బడిలోకి వెళ్ళిపోయిన తర్వాత క్రమశిక్షణ రాదు. అందుకని మొదటి విషయం ఇంత ఉంది. రెండో విషయం చాలా ఉంది. నాకు అవకాశం ఇచ్చినా పొద్దు నేను మీ దగ్గరికి వచ్చి శుక్రవారం మరొక స్త్రీ చెప్తాను, మూర్ఖురాల గురించి చెప్తాను. ఇవి రోజు ఏం నేర్చుకున్నారో ఒక్కసారి అందరూ బైబిల్ క్లోజ్ చేయండి, నేను అడుగుతాను, చెప్పండి. ఇంకా విన్నారా లేదన్న దానికే. జ్ఞానానికి మూలం ఏంటి? జ్ఞానం అంటే ఏంటిమ్మా? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. జ్ఞానము ఎవరి దగ్గర ఉన్నది? జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నది? వినయం గలవారి యొక్క జ్ఞానం ఉన్నది. ఇప్పుడు అందరి దగ్గర జ్ఞానం ఉందంటే మీకు ఏమున్నది ఇక్కడ? వినయం. వినయం అంటే శ్రద్ధగా వినాలి, అటు ఇటు చూడకూడదు, జాగ్రత్తగా నేర్చుకోవాలా, బాగా ఉండాలా అని వినయంతో అన్నారు. ఓకే, జ్ఞానము వినయం గలవారి దగ్గర ఉంటుంది. ఈ జ్ఞానము ఏం చేస్తుంది? ఇతరులను రక్షిస్తుంది. ఇతరు రక్షించాలంటే మన దగ్గర ఏం నింపుకోవాలి? మన దగ్గర బిందెలో నీళ్ళు ఉంటే మరొకరు దాహం తీర్చగలం. మన బిందెలో నీళ్ళు లేకపోతే పక్కలో అయ్యా దాహం అయ్యా అంటే, అమ్మ మాకే నీళ్ళు తాగనీకి నీకెట తెచ్చి పెడదామా అంటారు. అంటే ఫస్ట్ మన దగ్గర ఏం నింపుకోవాలి? నీళ్ళు నింపుకోవాలి బిందెలో, అప్పుడు పక్కలకు దాహం తీర్చగలం.
మన హృదయంలో జ్ఞానం నింపుకుంటేనే ఎదుటి వారికి మనము జ్ఞానాన్ని చెప్పి రక్షించగలము. ఓకే. 4వదిగా జ్ఞానం ఏం చేయాలి? కొనుక్కోవాలి. జ్ఞానం ఏం చేయాలి? కొనుక్కోవాలంటే ఇప్పుడు బంగారంకి వెళ్తారు, దానికోసం ఏం చేస్తారు? సమయం కేటాయిస్తారు, వెళ్తారు. ఆ సమయం అంతా దేనికోసం వాడుతున్నారు? బంగారం కొనుక్కోవాలి అన్నారు. ఓకే. ఆ కష్టపడిన సొమ్మంతా తీసుకెళ్తారు, ఇటు సమయము తీసుకెళ్తున్నారు, సొమ్మంతా తీసుకుపోతున్నారు. సొమ్ముతో పాటు ఏం చేస్తున్నారు? ఇంకా నాణ్యత చూస్తున్నారు. జ్ఞానం కూడా ఏం చేసుకోవాలి? కొనుక్కోవాలి. అంటే ప్రతి విషయాన్ని మనం ఏం చేసుకోవాలి? దాచుకోమంటున్నాడు. కొనుక్కొని దాచిపెట్టుకోవాలన్నా దాచిపెట్టుకుంటే ఏం చేయాలి? బైబిల్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ విసిరేయచ్చా? నిజంగా నిన్న మీటింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని బైబిల్ కనబడ్డా అన్నీ కనబడినాయి. నెక్స్ట్ నేనేమనుకున్నా అంటే ఒకటే అనుకున్నా, బైబిల్ కనబడ్డాయంటే వాళ్ళు అడగకపోతే అన్నీ ఎత్తిపెట్టుకొని లేని వాళ్ళకి ఇద్దామనుకుంటున్నా. అదే అనుకుంటే ఇంకసారి బైబిల్ కిటికీలు ఎక్కువ కనపడతారంటే వాళ్ళు ఏం చేసే జ్ఞానాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు. అలా ఉండకూడదు. బంగారాన్ని ఎంత జాగ్రత్తగా కొనుక్కుంటామో అంతే జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటే తీసుకెళ్తాం. బంగారం కొడుకుదా వదిలేసి వెళ్ళిపోతామా? అంతకని విలువైన వాక్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే. జ్ఞానవంతురా తన ఇంటిని చూస్తుంది కట్టుకున్నది. అలా కట్టుకున్న వారిలో ఎవరు కనబడ్డారు ఈరోజు? ఎలిజబెత్. ఇటు భర్తను దేవుని సేవలో తీసుకెళ్తున్నది ముందుకు. సేవ అయిపోయిన తర్వాత ఇంటికి రావద్దని చెప్పిందా? చెప్పింది. నీ సేవ ముగించిన ఇంటికి రావాకు, ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులను నేను చూసుకుంటాను, నువ్వు సేవకు మాత్రం వెళ్ళిపో, ఇక్కడ జరిగే పరిస్థితులు ఏమి మనసులో పెట్టుకోవాకు, నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పింది. అన్నట్టుగా చూసుకున్నది. ఆయన పని ముగించుకొని వచ్చాడు. అలాంటి మనస్సు ప్రతి స్త్రీ కలిగి ఉండాలి. మొదటిది. రెండోది ఏముంది? దేవుడిచ్చిన గర్భఫలాన్ని కూడా గొప్పగా పెంచుకోవాలని మనసు రావాలి. అంటే స్త్రీలు ఇంటి దగ్గర కూర్చొని వాక్యాన్ని చదువుకుంటూ వాక్యం వింటూ ఆ వాక్యాన్ని చేత తన పిల్లలను గొప్పవారిగా పెంచుకోవాలి. అలా చేసిన వారే జ్ఞానవంతురాలు. అలాగా మనకు కనబడిన వారే ఎలిజబెత్ గారు ఈ రోజుకి. ఓకే, అర్థమైందా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలొచ్చని ప్రార్థన చేసుకొని ఇక ముగించుకుందాం. రెండో స్త్రీ ఏంటంటే మూర్ఖురాలు తన ఇంటిని ఏం చేస్తుంది? కూల్చుకుంటుంది. అలా కూల్చుకున్న స్త్రీలలో ఒక మూర్ఖురాలు ఉంది. నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను మళ్ళీ దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడు మా దేవా, మేమందరం నీ జ్ఞానంలో గొప్పవారం కావాలని మా చేతుల్లో వాక్యం ఉంచారు, జ్ఞానం పెట్టారు తండ్రి. ఆ వాక్యాన్ని మేమందరం మనసుతో నేర్చుకుంటూ వాక్యం చేతనైనా మా హృదయం నింపుకుంటూ కుటుంబం అంతటిని జ్ఞానానుసారంగా నడిపించుకున్న భాగ్యం తెచ్చి కోరుతాం తండ్రి. ఇక్కడ వచ్చిన స్త్రీలందరికీ జ్ఞాపకం చేసుకుని తండ్రి. 29 తిన్న తండ్రి, స్త్రీలందరూ ఎంతగానో కష్టపడ్డారు, పురుషులందరూ కష్టపడ్డారు తండ్రి. అంతటితో ఆగిపోకుండా ఈ పని నిరంతరం మేము మరణించేంత వరకు నీ సేవలో ఉండి నీ పని చేస్తూ మాకిచ్చిన పిల్లలందరూ తండ్రి గొప్పవారిగా పెంచుకుంటూ కుటుంబంలో విధేయత కలిగి సంఘంలో విధేయత కలిగి నీ ఎదుట భయభక్తులు కలిగి ఉండే భాగ్యం తెచ్చి కోరుతున్నాం తండ్రి. దేవా, నీ పిల్లలందరూ వాక్యాన్ని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా క్షేమకరంగా నడిపించండి తండ్రి. విన్న వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకొని ఫలం కోరుకుంటూ దేవా, మరొక్కసారి మేమందరం వాక్యం చేత కూడుకొని మరిన్ని సంగతులు నేర్చుకున్న భాగ్యం తెచ్చి వేడుకుంటూ దేవా, ఇందులో వాక్యం నేర్పించేటువంటి ఆత్మ తండ్రి గారికి అలాగే మా ప్రిన్సిపల్ జాన్న గారికి తోడుగా ఉండి చక్కటి ఆరోగ్యం తెచ్చని కోరుకుంటూ మా అందరి కుటుంబాలను రక్షించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామ పేరిట అడివేడుకొచ్చున్నాం మా తండ్రి, ఆమేన్. అందరికి వందనాలమ్మా. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మన కన్నతని దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ